పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎల్లారెడ్డిపేట సిఐ ఓదెల వెంకటేష్ సర్కిల్ పరిధిలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీనపల్లి మండలాల ప్రజలను కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం సిఐ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఓదెల వెంకటేష్ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని ఎల్లారెడ్డిపేట, వీనపల్లి, గంభీరావుపేట మండలాలు ప్రజలు శాంతి భద్రతా పరీక్షలో భాగంగా పోలీసులకు సహకరించాలని కోరారు. సైబర్ నేర పట్ల అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, గంజాయి డ్రగ్స్ మహమ్మారిని నిరోధించడంలో పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని, ప్రజలు పోలీసుల భాగస్వామ్యంతో సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చినటువంటి అన్నెసరీ లింక్స్ స్ప్రెడ్ చేసి మీ కష్టపడి సంపాదించుకున్న డబ్బులను పోగొట్టుకోకండి. వాటి ద్వారా ఓటీపీలు బయట వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా అడిగినా కానీ ఓటీపీలు చెప్పకండి ఎవరికి కూడా. దానిపైన మేము మళ్ళీ ఫర్దర్గా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తాం. మీ పిల్లలకు కూడా మొబైల్ ఫోన్స్ ఇచ్చి దానికి ఇవ్వడం ద్వారా పిల్లలు కూడా అడిక్ట్ అవుతారు. అండ్ అన్నెసరీ లింక్ ఏదైనా వచ్చినా పిల్లలు ప్లే చేసినా కానీ అమౌంట్ పోతున్నాయి. దానివల్ల మీరు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడా వృధాగా ఎవరో నేరస్తుల అకౌంట్లోకి పోవడం జరుగుతుంది మీకు తెలియకుండానే. కాబట్టి అలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అండ్ దాంతోపాటుగా మీకు మీ గ్రామాల లోపల ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ నేరాలకు సంబంధించి వాళ్ళని అదుపు చేయడం సంబంధించి మీ లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలకు కానీ మాకు కానీ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు సర్వీస్ చేయడం కోసం ఉంటాం. శాంతి భద్రత పరిరక్షణలో ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ మెయిన్గా ఈ గాంజా అట్లాంటివి ఏమైనా నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించి ఉన్నా కానీ ప్రజలు డైరెక్ట్గా మాకు కాల్ చేయవచ్చు. చేస్తే మేము చేస్తాం. మేము బ్యాక్ అండ్ మా తరఫు నుంచి మేము ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మేము చేస్తున్నాం. బట్ ప్రజల కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. శాంతి భద్రత పరిరక్షణ లోపల మేము ఎల్లప్పుడూ ప్రజల వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి